మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ చూడడం జరిగింది. మరి డైరెక్టర్ మారుతి ఏ కాన్ఫిడెన్స్తో ఇంటి అడ్రస్ ఇచ్చాడో మనకి తెలియదు, కానీ సినిమా మొదలైన 20 నిమిషాలకే మనకి ఇంటి అడ్రస్ ఎత్తుక్కుని వెళ్ళాలనిపిస్తుంది. ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో బంగ్లా సీన్ అంటే ఒక మంచి టెరిఫిక్ మోడ్లో తీసుకెళ్తుంది. మనల్ని చాలా ప్రామిసింగ్ మూవీని చూడబోతున్నామని ఫీలింగ్ కలగజేస్తుంది. సడన్గా మూవీ ఒక తమిళ వైబ్ ఉన్న ఇంట్రడక్షన్ సాంగ్తో స్టార్ట్ అయ్యి టిపికల్ ఒక తెలుగు కామెడీ జానరు కామెడీ మిక్స్ ఉన్న పాతకాలపు చాలా సినిమాల్లో వచ్చి మనం ఏదైతే చూసాం అలాంటి సీన్లే సన్నివేశాలు వస్తుంటాయి. కొంచెం కామెడీ పండుతూ ఉంటుంది, హీరోయిన్లు వస్తుంటారు, హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్, ఒరిజినల్ స్టోరీలో మనం వెళ్తున్న కొలది కొన్నిసార్లు కామెడీ వస్తుంటుంది, కొన్ని హర్రర్ వస్తుంది. బట్ ఏ టైంలో కూడా ఈ హర్రర్ మూవీ మనల్ని అసలు భయపెట్టదు, కనీసం ఎంగేజ్ కూడా చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా మారుతి మనకి కొన్ని విషయాల్లో భయంకరమైన మోసం చేశాడు. ట్రైలర్లో చూపించిన కొన్ని విషయాలు కానీ మనం ఊహించినట్టు ఏమి ఉండవు. స్పాయిలర్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేకపోతున్నాను. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రభాస్ బాగా చేశాడు, సంజయ్ దత్ కూడా బాగా చేశాడు. హీరోయిన్గా నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, మాల్విక మోహన్ అని కూడా మెరిశారు. కొంచెం పర్వాలేదు మూవీ, బట్ ప్రభాస్ రేంజ్ మూవీ అయితే కాదు. వెయిట్ చేసి చూడాల్సిన మూవీ అంతకంటే కాదు. జస్ట్ గోయింగ్ ఆన్లో ఉంటుంది. ఓ టైంలో చెప్పాలంటే చాలామంది నిద్రపోవడం జరిగింది, నేను చూశాను, నేను కూడా కొంచెం నిద్రపోయాను. బట్ ఫైనల్లీ మూవీ మాత్రం బాగా 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 డిసప్పాయింట్ చేసింది.